క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్‌ని సీజనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం పర్చేస్ చేసిన తర్వాత దాని మీద బ్లాక్ లేయర్ అంతా ఉంటుంది. అది పోయేంత వరకు స్క్రబ్బర్ తోటి, లిక్విడ్ తోటి నీట్‌గా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆనియన్స్ గానీ, కట్ చేసుకున్న ఏదైనా కూరగాయలు కానీ స్టవ్ మీద పెట్టుకొని ఇలాగ బ్లాక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే ఆ కడాయి మీద కొత్త కడాయిస్ మీద చాలా లేయర్స్ అనేది ఫామ్ అయి ఉంటుంది బ్లాక్ కలర్‌లో. ఆ తర్వాత ఒక టిష్యూ పెట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్క్రబ్బర్ తోటి నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని నిండుగా వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకున్న తర్వాత లెమన్ అండ్ కల్లుప్పు అండ్ చింతపండు ఈ 3 వేసేసి నీట్‌గా బాయిల్ అవ్వాలి. నీట్‌గా బాయిల్ అయితేనే అందులో బ్లాక్ లేయర్ అంతా కూడా మనకి బయటకొచ్చేస్తుంది. అది ఫుడ్‌లో యాడ్ అవ్వకుండా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది బాయిల్ అవుతూనే ఉండాలి. ఆ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తోటి, లిక్విడ్ తోటి క్లీన్‌గా వాష్ చేసేసుకొని